మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామముల మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా, వాక్ విత్ జీసస్, యేసుతో నడుచుట అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడలు కూడా మీ కష్టము తొలగిపోవునుగాక, మీ వ్యాధి బాధలు తొలగిపోవునుగాక, దేవుడు మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించునుగాక. నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని బిడ్డలారా, యాకోబుకి దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటి అంటే, నేను సృజించిన వాడు నాకు యాకోబు, నేను నీతో ఈ మాట సెలవిస్తున్నాను, ఆలకించు. నువ్వు జ్యేష్ఠత్వాన్ని దొంగలించావు, భయంకరమైనటువంటి బానిసత్వపు బ్రతికావు, మోసపూరితమైనటువంటి జీవితం జీవించావు. కానీ యెహోవా దేవుడైనటువంటి నేను నిన్ను సృజించిన వాడును నీకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో జలములలో పడి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి, జలములు నీ పైగా పొర్లి పారేటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ అటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితిలో నిన్ను ఏది కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేయలేదు, నీ ప్రాణాన్ని తీయజూడలేదు. అదే రకంగా నీవు అగ్ని మధ్యలో నడిచేటువంటి సమస్యలు వస్తాయి, అగ్నిలా కొలిమిలో నిన్ను కాల్చేటువంటి సమస్యలు వస్తాయి. కానీ అవి కూడా నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే దేవుడు నీ మధ్య ఉన్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. నిన్ను సృజించిన దేవుడు నీకు మాట ఏమిస్తున్నాడంటే 3వ వచనంలో, యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడును. ఇది యాకోబుకు ఒక్కడికే కాదండి, మనందరికీ కూడా. ఇటువంటి శ్రమలే మనం అనుభవిస్తుండొచ్చు, ఇటువంటి శ్రమలే మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ దినాన యాకోబుని రక్షించేటువంటి దేవుడు, ఆ దినాన యాకోబుని పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు, ఆ దినాన యాకోబు పేరు మార్చి ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు ఈ దినాన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. నువ్వు నదుల వలె, ఇదిగో ప్రవాహము వలె నీ మీదకి పొర్లి పారుతున్నాయేమో సమస్యలు, ప్రవాహం వలె నీ మీదకి పొర్లి పారుతున్నారేమో మనుషులు, భయపడొద్దు. అగ్ని వలె, అగ్ని కొలిమిలో కాల్చినట్టు సమస్యలు నిన్ను కాల్చివేస్తున్నాయేమో, అయోమయ స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీకు తోడై ఉన్నాడంట, దేవుడు నిన్ను రక్షిస్తాడంట, దేవుడు నిన్ను విడిపిస్తాడంట. ఆయన నీకు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధ దేవుడై ఉన్నాడంట. నీ ప్రాణ రక్షణ క్రమముగా దేవుడు కాపాడుతూ వస్తాడు. నేను ఎటువంటి పరిస్థితుల్లోకి దేవుడు నెట్టివేయడు, అటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు నిన్ను కాపాడతాడని తెలియచేస్తుండగా ఈ వాగ్దానాన్ని స్వీకరించుకో. దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని విన్నారో బిడ్డల జీవితంలో కార్యము నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి, వారి జీవితంలో విజయాన్ని కలిగించండి, సమస్త బాధల నుండి తప్పించి గొప్ప విజయాన్ని కలిగించి రేపటి దినమున ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలిగినటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.